బిడ్డలారా, మంచిది. గడిచిన వారము మనము ధ్యానించినటువంటి అంశము చెప్పగలుగుతారా? మన నియంత్రణలో ఉండవలసినది ఏముండాలి? మన నియంత్రణలో 6 విషయాలు చెప్పాను. మనస్సు, చేతులు, కాళ్ళు, చూపు, నోరు, కోపం. 6 చెప్పాను. మరి ఎంతవరకు ఇవి పాటించారు వారమంతా? చెప్పండి. డాక్టరు టాబ్లెట్స్ రాసి ఇస్తే వాడకుంటే రోగము నయం కాదు. దేవుని సంఘములో దేవుని సేవకుడు వాక్యాన్ని బోధించే సమయాల్లో వింటాము, మంచి తీర్మానం తీసుకుంటాం. ఏమని? నేనిక పాపము చేయకూడదు, నేనిక పరిశుద్ధంగా జీవించాలి, నా నోటిని అదుపులో ఉంచుకోవాలి, నా కళ్ళు అదుపులో ఉంచుకోవాలి, నా చేతులు అదుపులో ఉంచుకోవాలి, నా మనస్సు అదుపులో ఉంచుకోవాలి, నా కోపము అదుపులో ఉంచుకోవాలి, పాపములో ఉండే మార్గముల తట్టు తిరగకుండా నా కాళ్ళు అదుపులో ఉంచుకోవాలి, చెడు క్రియలు చేయకుండా, పాపము చేయకుండా నా చేతిని అదుపులో ఉంచుకోవాలి. మంచి తీర్మానము. దాటిపోగానే ఒక సహోదరుడు బాగా వాక్యం విన్నాడు, తీర్మానం తీసుకున్నాడు. ఇంటికి పోగానే టీవీ ఆన్ చేశాడు. నేను అప్పుడే అక్కడికి వెళ్ళాను, చిన్న పాపకు చెప్పి పంపించాను. ఇప్పుడే కదా వాక్యం విన్నావు బాబాయ్, ఏం చెప్పారు అని అడుగుపోను పంపించాను. చెప్పిన వెంటనే కరెంటు పోయింది. వాక్యం వింటూ ఉన్నారు, ఆచరణలో పెట్టలేకపోతున్నారు. పొలం మనము వేసుకున్నాం, పంట వేసుకున్న తర్వాత పురుగు పట్టింది, పురుగుకు మందు రాసిచ్చారు. పురుగు మందు వాడుతూ ఉన్నాం, అయినా పురుగు చావకుందంటే రైతు ఎంత ఆవేదన పడతాడు? ఆవేదన పడతాడరా లేదా అని చెప్పండి. ఇంత ఖర్చు పెడుతుంటే, ఇంత ప్రయాసపడుతుంటే ఈ పురుగే చావకుంది అని రైతు బాధపడతాడు కదా. యేసు ప్రభు కూడా నీ వైపు చూస్తున్నాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎన్నిసార్లు సేవకునితో వాక్యం చెప్పించినా, ఎన్నిసార్లు దేవుని వాక్యం మాట్లాడినా, వీని బ్రతుకే మారకుంది, ఈమె బ్రతుకే మారకుంది, ఈమె జీవితమే మారకుంది అని దేవుడు ఎంత బాధపడుతుంటాడు కదా. అది నేనైనా కావచ్చు, సంఘంలో ఉండే విశ్వాసులు కావచ్చు, సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, పెద్దలు కావచ్చు, సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు ఎంత బాధపడుతుంటాడు. గడిచిన వారము కంటిని గురించి వాక్యం విన్నాం. కంటిని మన అదుపులో ఉంచుకోవాలి, అండర్ అవర్ కంట్రోల్ అని విన్నాం. మరి కంటికి నిబంధన చేసుకున్నామా? ఎన్ని పాపపు క్రియలు చూసాము, ఎన్ని చెడ్డ క్రియలు చూసాము. నోటిని అదుపులో ఉంచుకున్నామా? వాడామా? చేతులను అదుపులో ఉంచుకున్నామా? దేని కొరకు వాడాం చేతులను? కాళ్ళను అదుపులో ఉంచుకున్నామా? దుర్మార్గమైన మార్గముల తట్టు వెళ్ళకుండా. మన మనస్సును అదుపులో ఉంచుకున్నామా? పాపము చేయకుండా. మన కోపాన్ని అదుపులో, నియంత్రణలో ఉంచుకున్నామా? ఎన్నిసార్లు కోపడ్డాం? ఆలోచన చేయాలి. సామెత కొంటుంటుంది, లోక సామెత, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. చెప్పాలి, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. మళ్ళీ చెప్పండి, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. మీరే ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా కావచ్చు, మనమే ఆలోచన చేసుకోవాలి. మనుషులముగా ఉంటామా? నేను చెప్పను, ఇంకా నా వంతు వాక్యం చెప్పేది మనమే మార్చుకోవాలి మనస్సు. మంచిది. అయితే దానికి కొనసాగింపుగా ఇంకా మన నియంత్రణలో ఉండవలసినది ఏమిటి? మనము అదుపు చేసుకోవాల్సింది ఏమిటి? అండర్ అవర్ కంట్రోల్స్లో ఉండవలసింది ఏమిటి అని కొన్ని విషయాలు నేను చెప్తాను. గడిచిన వారం ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు చెప్పాను. గుర్తున్నాయా? చెప్పండి ఒకసారి. మనసు బాగా చెప్పాలి, విన్నవాళ్ళు. 2 కన్ను, తర్వాత 3 చేతులు, 4 పాదాలు, 5 నోరు, 6ది
కోపం. 6 విన్నారు కదా. కోపము మనం ఎలా ఉంచుకోవాలి? మన నియంత్రణలో ఉండాలి, కోపపడకూడదు. బైబిల్ రాయబడింది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కొంచెం ఎఫెక్ట్స్ తగ్గించండి కొంచెం. ఏంటండి? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనలో కోపం ఉందనుకోండి, నీతిని నెరవేర్చలేము. ఒక ఆయన ఇలాగన్నాడు, మనలో పగ కోపం ఉందనుకోండి, మనలోనే మంట వేసుకొని తగలబెట్టుకున్నట్టు అంట లెక్క. ఏంటండి? కోపము పగ ఇది ఉందనుకోండి మన మనస్సులో, ఎలాంటిదంట అది? మనలో కిరోసిన్ పోసుకొని లోపల అగ్గిపుల్ల తగలబెట్టినట్టు. అదేమవుతుంది? అగ్గిపుల్ల వేసి తగలబెడితే కిరోసిన్ వేసి మండుతూ కాలుతూ చెడగొడుతూ వస్తుంది, అంతే కదా. అలాగూ ఎవరైతే కోపమును అదుపులో ఉంచుకోకుండా పగ కలహము మన మనసులో పెట్టుకొని ఉంటామో అది మనకే నష్టము, కానీ ఎదుటివానికి ఏమీ నష్టం లేదు. అవునా? ఎవరిలో విషం ఉంటే వారే చనిపోతారు, అవునా కదా. నాలో విషం ఉందనుకోండి, నువ్వు చచ్చిపోతావా? చనిపోలేవు. నీలో విషం ఉంటే ఎవరు చనిపోతారు? నువ్వే చనిపోతావు. నాలో కోపం ఉందనుకోండి, ఆ కోపం ఎలాంటిది? విషం. అది మంట, మండుతూనే ఉంటుంది. ఎదుటి వ్యక్తి శత్రువు కనపడినప్పుడల్లా ఆ మంట మండుతూ ఉంటుంది. రోజొక దేహము కాలిపోతుంది, రోజొక అవయము కాలిపోతుంది, మనమే నాశనం అయిపోతాం కదా. కనుక పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేదను. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేయాల, మనం చేయాల్సిన పని మనం చేయాల. దేవుడు చేసుకోవాల్సిన పని దేవుడు చేస్తాడు, మనం చేయాల్సిన పని ఏమిటి? ప్రార్థన చేయాలి. నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయడి. వాక్యం ఉందా బైబిల్లో? ఉందా చెప్పండి. మీ బైబిల్లో, అందరు బైబిల్లో ఉందా? చేతు చెప్పండి, చేయొద్దండి. ఎవరెవరు బైబిల్లో ఉంది? నాకు బైబిల్ ఉందో లేదో తెలియని అన్నట్టు ఉన్నారు. మంచిది, సరే వాక్యాన్ని విందాం. ఆ బైబిల్ గ్రంథములో మన నియంత్రణలో ఉండవలసినది ఏమిటి అని మనము దేవుని గ్రంథములో చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. 5వ అధ్యాయము 22వ వచనం. అందరు బైబిల్ తీశారా? 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై ఉండి. అలాగే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. జ్ఞానమునందు ఆశానిగ్రహము. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. ప్రార్థన. మనసు ఇటువైపు. ప్రార్థన. కళ్ళు మూయడం లేదు. కళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే కళ్ళు మూయండి. దేవానికి స్తోత్రం. చదివిన లేఖన భాగాలను దీవించండి. ఈరోజు అందరితో మాట్లాడండి. మీ ఆత్మ సంచారము దయచేయండి. వినగలే మనసు, గ్రహించే మనసాక్షి, వినగలే చెవి మీలో దేవా మాలో ప్రేరేపణ దయచేయాలని వేడుకుంటున్నా. కన్న తండ్రి, మా మనసు అటు ఇటు లేకుండా మా నియంత్రణలో ఉంచుకొని, మా కన్నులు నిద్రమత్తులు కాకుండా మా నియంత్రణలో ఉంచుకొని మీ వాక్యం వినుటకు సహాయము చేయాలని, మీరే మయం పొందాలని, నన్ను మరుగుపరచాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి మాట మన నియంత్రణలో ఉండవలసినది ఏంటంటే ఆశా నిగ్రహము. అంటే మన ఆశలను మన నియంత్రణలో ఉంచుకోవాలి. మన ఆశలను ఏం చేయాలి? మన నియంత్రణలో ఉంచుకోవాలి. మనకు ఆశ ఉంటుంది, ఏమని? ఏదో చేయాలని ఆశ ఉంటుంది కదా. పెద్దలు అన్నారు, మంచం ఉన్న వరకు కాళ్ళు ఆరుజాపాలంట. ఏం చేయాలండి? మంచం ఉన్న వరకు కాళ్ళు ఆరుజాపాలి. ఆకాశానికి నిచ్చెన వేస్తే
బాగుంటుందా? ఆకాశానికి నిచ్చెన వేస్తారండి? వేస్తారా? మన ఆశలకు హద్దు ఉండాలి. ఏముండాలి? మన ఆశలకు హద్దు ఉండాలి. చాలా మటుకు ఇవి స్త్రీలలోనే కాదు, పురుషులలోనూ కూడా ప్రేరేపణ కలిగిస్తుంటాయి. మన ఆశలు మన అదుపులో ఉంచుకోవాలి. మనకు ఆశ ఉంటుంది. ఏమని ఆశ? కారు కొనాలి, లేకపోతే బైక్ కొనాలి అనే ఆశ ఉంటుంది. ఏం చేయాలి? మనము మన నియంత్రణలో ఉంచుకోవాలి. మనకు ఎంతైతే ఉందో అంత మాత్రమే ఆస్వాదించాలి కదా. ఆశా నిగ్రహము, శరీరాశ ఉంటుంది, నిగ్రహించుకోవాలి. నేత్రాశ ఉంటుంది, నిగ్రహముతో ఉండాలి. లోక ఆశలు ఉంటాయి, నిగ్రహముతో ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథములో చెప్పబడిన మాట, మీరు పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనవద్దు. మన ఆశలకు హద్దులు ఉండాలి. ఏముండాలండి? మన ఆశలకు హద్దులు ఉండాలి. ఒక చిన్న ఉపమానం చెప్తాను నేను, వినండి. ఒక వ్యక్తి ఉన్నాడంట, రైతు. ఆ రైతు ఏం చేశాడంటే, ఒక ఏమంటారు సంతకు వెళ్ళాడంట, మార్కెట్కి వెళ్ళాడంట. మార్కెట్కి వెళ్తే మార్కెట్లో ఒక బాతు అమ్ముతున్నారంట. ఏం అమ్ముతున్నారండి? బాతు అమ్ముతున్నారు. బాతు అమ్ముతుంటే దాన్ని కొనుక్కొచ్చుకున్నాడంట. ఇంటికి తెచ్చుకున్నాడు, డబ్బులు పెట్టి బాతును కొనుక్కొచ్చుకున్నాడంట. అది కొంచెం బాగా పెద్దగా అయిన తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభించిందంట. ఏం పెట్టడం? ఏం గుడ్డు రాదు అంటే బంగారు గుడ్డు అంట. ఏం గుడ్డు? బంగారు గుడ్డు. సరే అని చెప్పేసి బంగారు గుడ్డు పెడుతుంది కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే దానికి ఇంకా బాగా ఆహారం పెట్టాడంట. బాగా ఆహారం పెట్టి ఆ బంగారు గుడ్లు పెడుతుంటే దాన్ని అమ్ముకొని ఎక్కువ ధనవంతుడయ్యాడంట. ఆ ఊరిలోనే అతి తక్కువ స్థాయి కలిగిన వాడు ఎక్కువ స్థాయిలోనికి ఎదిగాడంట. స్థాయి పెరిగిపోతుంది. ఇల్లులు కట్టిస్తున్నాడు, మేడలు కట్టిస్తున్నాడు, కార్లు కొంటున్నాడు, బంగ్లాలు కొంటున్నాడు. ఏమైపోయింది? బాతు గుడ్లు పెడుతుంది, బంగారు గుడ్లు. అవి ఏం గుడ్లు? బంగారు గుడ్లు పెడుతుంది. ధనవంతుడైపోయాడు, బాగా ఎక్కువ ధనవంతుడైపోయాడు. ఇంకా అందరిని మించిపోవాలనుకున్నాడు. దేశంలో ఉన్న వాళ్ళందరినీ మించిపోవాలనుకున్నాడు. ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుని కావాలనుకున్నాడు. ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఆ బంగారు బాతును అమ్మివేయాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అమ్మివేయాలనుకున్నాడు. వెళ్ళి ఒక గొప్ప ధనవంతునికి అమ్మాడంట బంగారు బాతు. బంగారు బాతు అమ్మిన తర్వాత ఏమైందంటే ఆయనకి ఇంకో ఆఫర్ తగిలింది. వేరే అతను వచ్చాడు. వేరే అతను వచ్చి ఏం చెప్పాడంటే ఇంకో 2 బాతులను తెచ్చాడు. ఏంటంటే ఇంకో 2 బాతులను తెచ్చి ఇవి కూడా బంగారు గుడ్లు పెడతాయి అని చెప్పాడంట. ఏం చెప్పాడండి? బంగారు గుడ్లు పెడతాయి. మరి ఎంత కమ్ముతావంటే నీ ఆస్తిలో సగము నాకు ఇవ్వాలి. సరే అని చెప్పేసి ఇచ్చాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, ఇంకా 2 బాతులు తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి కూడా అన్నాడు, ఇవి బంగారు గుడ్లు పెడతాయండి, మీకు ముందుండే బాతు కంటే ఇవి ఇంకెక్కువగా గుడ్లు పెడతాయి, బంగారు గుడ్లు పెడతాయని చెప్పాడు. దీనికి ఎంత వేలంటే మిగిలిన సగమాస్తి రాసిమన్నాడంట. ఎన్ని బాతులు వచ్చాయి ఇప్పుడు? 4 బాతులు వచ్చాయి. ఒక్క బాతు నుండి దేశంలోనే గొప్ప ధనవంతుడయ్యాడు. ఇప్పుడు 4 బాతులు వచ్చాయి. ఎంత ధనవంతుడవుతానని ఆశలు కలిగాడు. ఆస్తి మొత్తం రాసిచ్చాడు. తీరా చూస్తే గుడ్లు ఏమీ పెట్టడం లేదు. పెట్టినవి మామూలు గుడ్లు. ఆశలు, ధనాశలు, దురాశ. అందుకే లోక సామెత ఒకటి ఉంది కదా, దురాశ దుఃఖానికి చేటు. మన వాళ్ళు ఆశలు ఎక్కువగా ఉంటాయండి. లోకములో ఆశ లేని మనిషి లేడండి. ఆశ మంచిదే కానీ దురాశ చెడ్డది అండి. మనకు అవసరమైనంత మట్టుకే మన జీవితం ఉండాలండి. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, కలిగిన వాటిలోనే సంతృప్తి కలిగి ఉండాలి. ఏంటండి? కలిగిన వాటిలోనే సంతృప్తి కలిగి ఉండాలి. మనము ఏదైతే కలిగి ఉన్నామో కలిగిన వాటిలో సంతృప్తి కలిగి ఉండాలి. కొందరు ఆశలు ఎక్కువై, దురాశలు ఎక్కువైపోయి లేనిపోని వాటి కొరకు ఆశపడి ధనాన్ని తెచ్చుకొని ఉన్న ఆస్తి మొత్తం అయిపోగొడుతున్న వారు లేరా? చెప్పండి, ఉన్నారా లేదండి? దురాశకు పోయి జీవితం ఆగం చేసుకున్న వారు లేదా? చెప్పండి.
సమాజంలో జరిగేటివి చెప్తారు. ఒక ఆయన అవసరం ఉందని చెప్పి ట్రాక్టర్ తెచ్చుకున్నాడంట. కొంత అప్పు ఉండింది, అప్పు తీర్చాలని చెప్పేసి అప్పు చేసి మరలా ట్రాక్టర్ తెచ్చుకున్నాడంట. ట్రాక్టర్ తెచ్చుకొని ఆ పని జరగక అప్పు రెట్టింపు అయింది. ఆయన అనుకున్నాడు, ఊహించింది ఒకటేమిటి, కొంత అప్పు ఉంది, ఇంకా కొంత అప్పు చేసి ట్రాక్టర్ తెచ్చుకొని సేద్యము చేసి సంపాదన చేసుకొని ఇంకా ఎక్కువ సంపాదిద్దాం అనుకున్నాడు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, రెట్టింపు అప్పు అయిపోయింది. కనుక మనం ఏదైతే కలిగి ఉన్నామో మన ఆశలను మన నియంత్రణలో ఉంచుకోవాలి. మనము ఏదైతే చేస్తున్నామో దాన్ని ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, ఇది జరగదా అని మనం ఏం చేయాలి, ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మన ఆశలను మన నియంత్రణలో ఉంచుకోవాలి. అవునా? కొన్ని సందర్భాలలో ఏం చేస్తారంటే, పండుగలు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు, అప్పు చేసి మరి వస్త్రాలు కొంటారు. స్త్రీలైతే ఎక్కువ, ఒక చీర కంటే 2 చీరలు 3 చీరలు, ఆశలు ఎక్కువ వాళ్ళకి, చూసిందల్లా కావాలంట. కన్నులకు బాగా కనబడింది అనుకోండి, కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదండి. ఆశ, నేత్రాశ, ఆశ నిగ్రహం ఉండాలి. ఆశలు తక్కువ ఉండాలండి. మనం ఆకాశానికి నిచ్చెన వేద్దు. మనం మన ఆశలను మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనము ఎక్కువ దురాశ కలిగి ఉన్నామనుకోండి, అది దుఃఖమే మిగులుస్తుంది కానీ మేలు ఏమాత్రము మిగిలించదు. ఇది ఒకటి ఈరోజు మొదటి పాఠముగా. రెండోదిగా మనం చూడండి, మన నియంత్రణలో ఉండవలసింది ఏమిటి? ఈ మాట దగ్గర ఎంతమంది దొరికిపోతారో చూడాలి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా నీళ్ళు మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉండు. మరొకసారి చదవనే మాట. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉన్నాము. ఎలా ఉండాలంటండి? ఎవరు రాయబడింది? చదవండి మళ్ళా. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉందుము. ప్రియులారా, ఇక్కడ మనము ఆలోచన చేస్తే నిద్రమత్తులు కాక మనలని మనము నియంత్రించుకోవాలి. ఏది కాకుండా? నిద్రమత్తులు కాక. అంటే మనము నిద్రమత్తులము కాకుండా కళ్ళు తెరుచుకొని ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎలాగ ఉండాలండి? మెలకువగా ఉండాలి. నిద్రించే వారముగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి మనం చెప్పండి? మెలకువగా ఉండాలి. ఒక సంఘటన నేను చెప్తాను. ఒక 2 యవనస్తులు ఉన్నారంట. 2 యవనస్తులు కూడా ఏం చేస్తున్నారంటే, వారు బాటసారులు అంట. ఎలాంటి వారండి? బాటసారులు. వారు ఏం చేశారంటే, రాత్రి అయింది, ఒక సత్రంలో వచ్చి పడుకున్నారంట. ఏం చేశారండి చెప్పాలి? ఒక సత్రంలోకి వచ్చి పడుకున్నారు. పడుకున్న తర్వాత బాగా రాత్రంతా మాట్లాడినారంట. అరే, నువ్వు అది చేయాలి, నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేయాలి అని చెప్పేసి బాగా మాట్లాడుకున్నారంట. ఇద్దరికి సరిగా వస్త్రాలు లేవు. సరే అని చెప్పేసి తెల్లవారింది. తెల్లవారిన తర్వాత పక్కనున్నోను లేపుతున్నాడంట. అరే లేరా లేరా అని. వాడు లేవడం లేదంట. తీరా చూస్తే వాని వస్త్రాలు లాక్కొని బయటికి వెళ్ళిపోయినాడంట. ఏం పోయాడు? వస్త్రాలు లాక్కొని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత సత్రంలో ఒక్కడే ఉన్నాడు, వస్త్రాలు లేకుండా ఉన్నాడు. బయట పోయే వారిని దాపు నుండి పిలుస్తున్నాడంట. రే రారా, రే రారా, ఏమైందిరా అంటే, నా వస్త్రాలు కూడా తీసుకొని పోయాడు, ఏమీ లేదు నాకు అన్నాడు. నిద్రమత్తులు ఉంటే ఏమైపోతుంది? సిగ్గుపోతుంది. ఏమవుతుంది? భక్తి జీవితంలో నిద్రమత్తులుగా ఉండకూడదు. భౌతికంగా నిద్రమత్తు అనేది సోమరితనానికి గుర్తుగా ఉంది ప్రియులారా. కనుక మన నిద్రను మన అదుపులో ఉంచుకోవాలి. రెండవది ఏంటండి? మన నిద్రను అదుపులో ఉంచుకోవాలి. మన అదుపులో ఉంచుకోనకపోతే, మనం మెలకువగా లేకపోతే, ఆ ప్రాణప్రియుడు ఎప్పుడు వచ్చేది మనకు
తెలియదు కదా. ఆయన రాకడ ఎప్పుడు వచ్చేది మనకు తెలియదు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆయన ఎప్పుడొచ్చునో తెలియదు. మనుష్య కుమారుని రాకడ ఎప్పుడొచ్చునో తెలియదు. అందుకే మనం ఎలాగుండాలి? మెలకువ కలిగి ఉండాలండి. నిద్రపోక, ఇతరుల వలె నిద్రపోకుండా మనము మెలకువ కలిగిన వారమై ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఆయన రాకడెప్పుడో తెలియదు ప్రియులారా. అందుకే ఒక భక్తుడు పాట పాడినాడు, యేసు ప్రభు నీ రాకడ ఏ వేళ వచ్చునో, యేసు వాక్య ధ్యానముతో నే మరకనేయుందము. యేసు ప్రభు నీ రాకడ అన్నిటి అంతము ఆసన్నమాయగా, అన్నిటి అంతము ఆసన్నమాయగా, అన్నని అంతమో ఎట్టులుండునో గదా, యేసు ప్రభు నీ రాకడ. ప్రియులారా, కనుక మెలకువ కలిగి ఉండాలండి. స్త్రీలైనా పురుషులైనా సంసార జీవితంలో స్త్రీలు చురుకుగా ఉండాలి. ఎలాగుండాలండి స్త్రీలు? చురుకుగా. బైబిల్లో రాయబడింది, ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము, సోమరులుగా ఉండొద్దు. కొందరు అంటే 6 నెలలు గదులుతారు. ఏంటండి కొందరు సోమరులు, వీళ్ళు నిద్రమత్తులై ఉంటారు. భౌతిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో చురుకుదనములే. దున్నపోతు మీద వాన కురిసినట్టు. ఎట్లాంటి దున్నపోతు మీద వాన కురిసినట్టు. ఒక ఆయన ఎలాగ నడుస్తారంటే చీమలు కూడా జావకుండా నడుస్తాడు, గంటకు ఒక అడుగు వేసినట్టు. బైబిల్లో సోమరుల గురించి రాయబడింది కదా. ఏమని రాయబడింది? సామెతల గ్రంథంలో, కొంచెము కునికెదను, కొంచెము నిద్రించెదను, కొంచెము చేతులు ముడుచుకొని పండుకుండేదను, సోమరి సీమలి యొద్దకు 6వ అధ్యాయం 6వ వచనములో. వాని లక్షణాలు చెప్పండి. వాని లక్షణాలు ఎలాగుంటాయండి? సోమరి ఎలాగ ఉంటాడంట? 9వ వచనంలో, ఎందాక నీవు పండుకొందు నిద్రపోతాడు, నిద్ర ఎప్పుడు లేచేది తెలియదు, కొంచెం నిద్రించేదను, కొంచెం కునికేదను, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండేదను. కొందరు 7 గంటలకు లేస్తారు స్త్రీలు. ఎన్ని గంటలకి? 7 గంటలకు. ఉదయమే లేవాలి, లేచి ప్రార్థన చేయాలి. నిద్రను అదుపులో ఉంచుకోవాలి. నిద్రమత్తులు కాక ఉండుడి, నిద్రను అదుపులో ఉంచుకోవాలి. నిద్రను చావగొట్టాలి. మిగిలిన సమయంలో నిద్రపోవటం మంచిది. వేకువజామున వాక్యం చదివే అలవాటు చేసుకోవాలి. వేకువజామున 4 గంటలకు ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఈ సోమరి లక్షణాలు ఏమంట? కొంచెం కాళ్ళు ముడుచుకొని, కొందరిని ఇండ్ల దగ్గరికి వెళ్ళి లేపినా, నన్ను నిద్ర వస్తుందన్న, నన్ను నొప్పులు ఉన్నాయన్న, ఏమో రాత్రంతా 12 గంటల వరకు పనిచేసినట్టు. యవనస్తులు మాటలు చెప్తున్నారు, మేము దేవుని పనిలో, దేవుని పరిచర్యలో ఎప్పుడు పడుకునేది తెలియదు, ఎప్పుడు లేచినది తెలియదు. కాలాలు అట్లా చేస్తాం మేము పరిచర్య. రాత్రంతా పరిచర్యలో ఉండిన, 12 వరకు మేలుకుండిన, మరలా 5 గంటలకే మేలుకు వచ్చేది. దేవుని పని మీద ఆసక్తి కలిగిన వాడు సోమరిగా ఉండలేడు, సోమరిగా ఉండినవాడు ఆసక్తిగా ఉండలేడు. ఇది సూత్రం. సోమరి ఆసక్తిగా ఉండలేడు, ఆసక్తి కలిగిన వాడు సోమరిగా ఉండలేడు. ఇదే సూత్రం. కనుక ఈ సోమరి లక్షణాలు ఏంటంటే, కొంచెం కాళ్ళు ముడుచుకొని, కొంచెం చేతులు ముడుచుకొని పరుండేదను. అందుచేతనే ఎలాగున్నాడంట? దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. దారిద్ర్యం వస్తుందంట నిద్రపోయేవాడు. మేధావులు ఎన్ని గంటలు నిద్రపోతారు అంటే రోజుకి 8 గంటలే. ఎన్ని గంటలండి? మహా అంటే 6 గంటలు.
మేధావులు పై స్థాయిలో ఎదిగిన వారు వాళ్ళు అంటారు, నీ విజయ రహస్యం ఏమిటరా అంటే సోమరి లేకుండా ఉండడం. నిద్రను అదుపులో ఉంచుకోవాలి. ఏం చేయాలండి? నిద్రను అదుపులో. గంటలు కొందరు మీన పాములు దొరలాడినా అట్లే పడుకుంటారు. కొందరు వర్షం మీద పడిపోయిన అట్లే పడుకుంటారు. కొందరు రాత్రి ఒకవేళ బయట పడుకున్నారనుకోండి, వర్షం పడుతుంది అనుకోండి, సగం నానిపోయిన అట్లే ఉంటారు. జీవితాలు మార్చుకోవాలి. ఆల్రెడీ స్కూల్స్లో నేర్పిస్తారు కదా, కాలేజెస్లో నేర్పిస్తారు. హాస్టల్లో ఉండిన వారికి అయితే తెలుస్తుంది. అది 7 సంవత్సరాలు నేను హాస్టల్ చదివాను. వేకువజామునే లేపుతారు 5 గంటలకే. రాత్రి మరలా 9:30 వరకు స్టడీ ఉంటుంది. మనం అలవర్చుకోవాలి. నిద్రమత్తులు కాక ఉండాలి. అది దారిద్ర్యం తీసుకొస్తుంది. అది దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది. 2 విషయాలు చూసాం. మొదటి, మన అదుపులో ఉండాల్సింది ఏమిటి? మన ఆశలు మన అదుపులో ఉండాలి. అమ్మ వింటున్నారా? రెండవది, మన అదుపులో ఉండాల్సింది ఏమిటి? నిద్ర మన అదుపులో తగినంత మాత్రమే నిద్రపోవాలి. ఏంటండి తగినంత? నిద్రపోవాలి. బైబిల్ గ్రంథంలో మనం ఇంకా మన నియంత్రణలో ఉంచుకోవాల్సింది ఏమిటి అని ఆలోచన చేస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకొని తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి రూపాంతరం వలన, మీ నూతన మగుట వలన. మూడవదిగా మన నియంత్రణలో ఉండాల్సింది ఏమిటంటే, లోక మర్యాదను అనుసరించక మనల్ని మనం ఏం చేసుకోవాలా? నియంత్రణలో ఉంచుకోవాలి. వినాలి ఇక్కడ. ఇప్పుడు 3వ విషయం చాలా జాగ్రత్తగా వినండి. లోక మర్యాదను అనుసరించకూడదు. ఏమనుసరించకూడదు చెప్పండి? లోక మర్యాదను అనుసరించనే కూడదు. ఏమిటి లోక మర్యాద? లోకములో ఉండే ఆచారాలను మనము పాటించనే కూడదు. పెళ్ళిళ్ళలో లేనిపోని ఆచారాలు ఉంటాయి, మనం అస్సలు పాటించకూడదు. పెళ్ళి అయిన తర్వాత ఈ వడి బియ్యాలు ఉంటాయా, ముడి బియ్యాలు ఉంటాయా, అవి మనం అస్సలు పాటించకూడదు. అంత మాత్రమే కాదు, నేను ఒక చోటుకి వెళ్ళాను. ఎవరో కాదు, సొంత మా బామర్ది ఎంగేజ్మెంట్కి పోయాను. పాస్టరే తాంబూలం తీసుకోమంటున్నాడు. ఏంటండి? పాస్టరే తాంబూలం ఇస్తున్నాడు. సిఎస్ఐ పాస్టర్. ఎంత వెనకబడిపోయారండి వీళ్ళు. పాస్టర్లే లోక మర్యాదను అనుసరిస్తున్నది. అది ఎవరు పెట్టింది తాంబూలం? బైబిల్లో ఎక్కడైనా రెఫరెన్స్ రాయబడిందా దానికి? బైబిల్లో లేని ఆచారాన్ని నువ్వు జరిగిస్తున్నావు అంటే అది సాతాను ఆచారమా, దేవుని క్రమమా? చెప్పండి. సాతాను క్రియ అది. ఎన్ని జరిగించుట లేదండి, ఎన్ని పద్ధతులు జరిగించుట లేదండి, ఎన్ని ఆచారాలు జరిగించుట లేదండి. పెళ్ళిళ్ళలో ఆచారము పేరుకు మాత్రము ఏం చేస్తారండి? వివాహం అన్ని విషయంలో ఘనమైనదని రాస్తారు. వీళ్ళ ఘనమైనటివి చేసుకుంటారు. అన్నీ బ్యాండు పెడతారు, డీజే పెడతారు, మిత్తి తీస్తారు, పసుపు రుద్దుతారు, నలుగేస్తారు, తిరిగింపులు మరిగింపులు అంటారు, బియ్యం బ్యాళ్ళు అంటారు. దీన్ని మనం అనుసరించనే కూడదు. మనల్ని మనం ఏం చేసుకోవాలి? అదుపులో ఉంచుకోవాలి. ఏం చేయాలండి? మనల్ని మనము అదుపులో ఉంచుకోవాలి. ఇదంతా ఎవరు పెట్టినది చెప్పండి? ఎవరు పెట్టిందండి ఇదంతా? గడిచిన దినాల్లో ఉండేది అక్క చెల్లెళ్ళ చీరలు అంట. ఏంటండి? అక్క చెల్లెళ్ళ చీరలు. వాళ్ళ వ్యాపారం కోసం ఎవరో చెప్తాడు ఒక ఆయన. ఏంట్రా అంటే, ఆ చీరలు అమ్ముడు పోకుండా ఉంటాయో మరి ఏమో తెలీదు. వాళ్ళు ఏం చెప్తారు? ఒకని పట్టుకుంటారు, అని తెచ్చి మీరు అక్క చెల్లెళ్ళ చీరలు పెట్టుకోవాలి, లేకపోతే మీకు దోషము జరుగుతుంది. ఇంటిలో పెద్ద కుమారునికి కమ్మ పెట్టాలి, లేకపోతే దోషము జరుగుతుంది. ఎవడు చెప్పినది ఇదంతా?
లోక మర్యాద ఇదంతా ఏంటండి? లోక మర్యాద ముగిస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే దోషం రాకుండా వాళ్ళకేం పెట్టాలా? వెండి పెట్టాలంటే ఎవడు చెప్పింది ఇవన్నీ? ఒక ఆయన దేవుని నమ్మిన వాడే, సంఘాన్ని నడిపించేవాడే ఏం చేశాడంటే ఒడిబియ్యం పెట్టుకొని మాకెదురుపడ్డాడు. ఎంత ఘోరం అండి! నియంత్రణలో ఉంచుకోవాలి లోక ఆచారాలను, పద్ధతులను పాటించకుండా. కొందరు మందిరాలకే వాస్తులు చూస్తారు. లోకాచారం ఇది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే వీళ్ళు మాత్రము ఆ వాస్తు చూస్తారండి. ఏం చూస్తారు? వాస్తు అంట కుంట, పెంట, పంట, ఈ 4 అంట. కుంట అంటే నీళ్ళు ఒకవైపు, పెంట అంటే బాత్రూమ్ ఒకవైపు, పంట అంటే వడ్లాది ఒకవైపు ధాన్యం. ఎవడు చెప్పిన వాస్తు ఇది? లోక ఆచారం ఇది. ఫారిన్లో ఉందా ఎక్కడైనా వాస్తు? నలుదిక్కుల ఆ వాక్యంలో ఉంటాయి. ఇండ్లు కట్టాలన్నా వాస్తే, లోక ఆచారం. మంగళవారము శుక్రవారం డబ్బులు ఇయ్యరు. ఎవరు చెప్పింది ఇది? వాస్తు. లోకాచారం ఇది. వీడు చెప్తాడు తూర్పుకు నువ్వు ఈ దినమున ప్రయాణం చేయకూడదు అంటాడు. లోకాచారం, లోక పద్ధతులు ఇవన్నీ. ఆఖరికి ఇస్తారు కూడా తినేది ఇట్ట ముడ్చకూడదండి, రివర్స్ ముడ్చాలి. డబ్బులు ఎంచేది ఇట్లా పైనకి ఎంచకూడదండి, ఇట్లా సైడ్కి ఎంచాలి. ఇవి వచ్చాయి ఆచారాలండి, లోకాచారాలు. ఇవన్నీ ఎవడు కనిపెట్టారంటే వాడు ఈ లోకములో ఉండే మనిషి. దాని ద్వారా ఏ లాభం లేదండి, ఏ లాభం లేదు, ఏ లాభం లేదు. మోటు కాలంలో అవి జరిగేవి. అవి ఎవరో చెప్పారు, అవి పాటిస్తూనే ఉన్నారు. అది తెలియని కాలం అండి. ప్రభు నమ్ముకుండిన కాలము ఇది. అవసరం లేదు ఇప్పుడు. ఇవన్నీ పాటించకపోయినా ఏం కాదండి. ప్రభు నమ్మిన బిడ్డలే. నేను ఒక సేవకుని మనమడు. ఏమినైనా నువ్వు సేవకుని అయినప్పటికీ నీ మనమనికి రూపాయి బిల్లు అంతా బొట్టు పెట్టావు ఎందుకు? నా భార్య ఇనకుంది నాయన అంటున్నాడు. భార్యలతో తలకైన పొచ్చి పడింది. ఇప్పుడు వాక్యాన్ని పాటించనీకి అడ్డైపోతారు. లోకాచారాలనే పాటిస్తారు, లోక పద్ధతులను పాటిస్తారు. దేవుని వాక్యం అంటే లెక్కలే, దేవుని మాటలంటే లెక్కలే, కానీ లోకములో ఉండేవానికి భయపడతారు. ఎవరికి భయపడతారు? లోకములో ఉన్న. ఏం జరుగుతుందో ఏమవుతుందో పెద్దల కాలం నుండి వస్తుందిరా. మితి చేయకపోతే, ఒంటిగాని చేయకపోతే. ఎవడు చెప్పింది ఇదంతా? మేమేం తీసుకోలేదు, మేమేం చేసుకోలేదు. ఆలోచన చేయండి ప్రియులారా. ప్రభువుని నమ్మిన వాడు మన నియంత్రణలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే లోక మర్యాదను అనుసరించకూడదు. దేన్ని అనుసరించకూడదు? లోక మర్యాదను. లోకముతో పాటు మనం నడవకూడదు. అవునా? కాకులతో పావురాళ్ళు ఎప్పుడైనా సహవాసం చేశాయా? దాని మర్యాద అదే, దీని మర్యాద అదే. అవునా? మనము లోకముతో పాటు నడవకూడదు. అరే వాడు చేశాడు కదా అంటే వాడు గాడిది, నువ్వు చేస్తావా? నువ్వు గాడిదా? కూర్చో, అక్కడే కూర్చో, నేను అక్కడే కూర్చో, ఆనే కూర్చో, అట్టనే కూర్చో. ఎవడో చేశాడంటే నువ్వు చేయాల్సిన అవసరము లేదండి ప్రియులారా, లేదండి. ఆఖరికి క్రైస్తవ్యంలోనికి కూడా ఏమొచ్చిందిరా అంటే ఆచారాలు, పద్ధతులు వచ్చాయండి. ఖర్చిపులో ఏముంటుంది? నూనె డబ్బలో ఏముంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా వచ్చేసాయండి. ఎక్కడి నుంచో ఇసుక తెచ్చారు, ఇక్కడ చల్లుతారు. ఏముంది? ఇసుకలో మహిమ ఉంటుందా? దేవునిలో మహిమ ఉంటుంది? ఆలోచన చేయండి కొంచెము, మనోనేత్రాలు తెరిచి. ఎక్కడ మహిమ ఉంటుంది? ప్రభువులో మహిమ ఉంటుంది. ఇప్పుడు దేవుడు కార్యం చేయాలంటే మధ్యన ఇప్పుడు మీడియేటర్ అవసరం లేదు. ఒకప్పుడు యాజకుడు ఉండేవాడు. అవునా? యాజకుని ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళదు. ఇప్పుడు అలాగూ అవసరం లేదు. ఇప్పుడు ఏమైపోతుంది? డైరెక్ట్ కనెక్షన్. మధ్యన మీడియేటర్ అవసరం లేదు. సంఘాన్ని నడిపించనీకే కాపరి కావాలంతే. అవునా? ఇప్పుడు మీడియేటర్ అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ కనెక్షన్. నాకు ప్రార్థన చేయాలన్నా దేవునికి ప్రార్థన చేయాలి. చెప్పండి అమ్మా, ఎవరికి ప్రార్థన చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలా? ఇచ్చేవాడు నేనా దేవుణ్ణే? కార్యం చేసేది ఖర్చిపా ప్రభువా? ఖర్చిపా ప్రభువా? చెప్పండి. ప్రభువు. ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ ఎవరితో ఉండాలి మనకి?
దేవునితో నేనే చేస్తాను అంటే లేను అక్కడికే పోతానంటుంది ఒక ఆమె. అయ్యగారండి, అయ్యగారిలో మహిమ ఉందండి, మనసులలో మహిమ ఏమి ఉండదు. దేవుడే ఏదైనా చేయాలనుకుంటే స్వస్థతలు ఉన్నాయి, స్వస్థత కార్యములు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, కానీ అది ఎవరు చేయాలి? దేవుడే చేయగలుగుతాడు. మనం చేయాల్సింది ఏమిటి? ప్రార్థనలు. కనుక ప్రియులారా, లోక మర్యాదను అనుసరించకుండా మనల్ని మనము ఇప్పుడు చెప్పండి, పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు స్త్రీలారా మీరు ఎలాగుంటారు? నియంత్రించుకుంటారా లేదా? చెప్పండి. పురుషులారా మీరు నియంత్రించుకుంటారా లేదా? ఒక యవనస్తుడు నమ్మి బాప్తీసం తీసుకున్నాడు, వాడే పెళ్లి కొడుకుని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. లోక మర్యాద అది. ఏ మర్యాద? లోకము నడిచే తీరు. ప్రభుని నమ్మింది ఈమె పసుపు మూతికంత దయం లెక్క రుద్దింది ఈమె పెళ్లిలో. ఏమి ఇది? లోకము నడిచే తీరు. నియంత్రించుకోవాలి. ఏమ్మా పసుపు పూసుకున్నావు, నోటి నిండా ఆకు అంత ఎర్రగైందేమ్మా అంటే వాళ్ళు బలవంతం చేశారండి. బలవంతం చేసి అగ్గిలో దొబ్బుతారు. దొబ్బించుకుంటావా? ఏం చేస్తావు? అగ్గిలో పడకుండా నియంత్రించుకుంటావు కదా, అవునా? కంట్రోల్ చేసుకుంటావు కదా. ఏమిరా తాగొద్దు అని చెప్తే తాగనని చెప్పి అన్నిసార్లు పోయావు. ఏమిరా అంటే వాడు పిలిచాడన్నా, వాడు అగ్గి నోట్లో వస్తాడు, పోయించుకుంటావా? వాడు పెంట నోట్లో వస్తాడు, పోయించుకుంటావా? నియంత్రించుకోవాలి, పాపం చేయకుండా అదుపులో ఉంచుకోవాలి, పాపం జోలికి వెళ్ళకుండా. లోకముతో పాటు నడవద్దు, మనుషులు నడిచిన తీరులోనూ నడచొద్దు. పరిశుద్ధులతో నువ్వు తిరగాలి, పాపులతో పరిశుద్ధుల సహవాసము ఉండకూడదు. చీకటికి వెలుగుకు పొత్తుంటుందా? చీకటి ఉండిన చోటుకు వెలుగు వస్తే చీకటి మాయమైపోతుందండి, అవునా కాదా? పరిశుద్ధులు పరిశుద్ధులతోనే ఉండాలి, లోకముతో పాటు తిరగదు. దయచేసి మనల్ని మనం ఏం చేయాలి? నియంత్రించుకోవాలి. అమ్మా నియంత్రించుకుంటారా లేదా? నువ్వు ఎంత అని చెప్పు, మా పని మాదే అంటారా? మీరు ఎంత అయినా చెప్పు, మా పని మాదే. సచ్చిన తర్వాత ఎన్ని చేస్తారు? దినాలని, నెల దినాలని, చీరలని ఎన్నో. ఇది ఎవరు పెట్టింది? ఒకరు పెట్టారు, నేను వారి పేరు చెప్పాను, మీరు అర్థం చేసుకోవాలి. పురాణ కాలములో ఇది బ్రాహ్మిన్స్ నేర్పించి పెట్టారు అంతే. ఇది మనకు సంబంధించినది కాదు. వాళ్ళని నేను తప్పని నేను చెప్పడం వాళ్ళు పాటించుకుంటారు, కానీ మనము క్రైస్తవులము దానిని అనుసరించడానికి వీలు లేదు. ఎన్ని విషయాలు చెప్పానని ఇంతవరకు? నియంత్రించుకోవాల్సింది ఏమిటి? ఒకటి, మన ఆశలను మన నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైన మేరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఆశలు మీరు దురాశకు వెళ్ళి నెత్తిన భారాన్ని వేసి పెట్టుకోవద్దు. రెండోది ఏమిటి? ఏమి నియంత్రణలో ఉండాలి? నిద్ర. ఏమిటి చెప్పండి? నిద్ర నియంత్రణ ఉండాలి. మందిరంలోనికి వస్తే ఏమన్నా బల నిద్ర అవుతామంటే ఇంటికాడ నిద్రనే రాదన్నా, 12 వరకు మేలుకున్నా. మందిరంలో బాగా నిద్ర వస్తుంది, ఏమో నెమ్మదిగా ఉంటుంది చూడు అంటారు కొందరు. నిద్రస్థలమా మందిరము? నిద్రస్థలమా? నిద్ర ఉద్దరదని చెప్పేసి ఎంతసేపు అంటే అంతసేపు నిద్రపోతారు. పనికి వెళ్ళి నిద్రపోతామా? ఉద్యోగానికి వెళ్ళి నిద్రపోతామా? వాహనాన్ని నడుపుచు నిద్రపోతామా? పెళ్ళికి వెళ్ళి నిద్రపోతామా? కార్యానికి వెళ్ళి నిద్రపోతామా? మందిరానికి వచ్చి నిద్రపోతామా? పోతారండి. దేవుడు అంటే ఎంత లెక్కలేదు. ఆసక్తి కలిగిన వాడు నిద్ర రాదు. ఒక యవనస్తుడు అంటున్నాడన్నా, నేను విజ్ఞాపనలో పాల్గొన్నాను, 4 గంటల వరకు మేల్కున్నా, మరలా ప్రయాణం చేశాం, ఇక్కడికి వచ్చి నిద్ర వస్తుందేమో అనుకున్నా, నిద్రనే రాలేదంటే నేను చెప్పాను, నీకు ఆసక్తి ఉంది వాక్యం వినాలని, అందుకే నిద్ర రాలేదు. మంచిది ప్రియులారా. మూడో విషయము, ఏమి నియంత్రణలో ఉండాలి? లోకముతో పాటు మనము నడవకూడదు. సజీవయాగముగా మనల్ని మనము ఆయనకు సంపూర్ణముగా అప్పగించుకోవాలి. లోక మర్యాదను అనుసరించకూడదు, మనల్ని మనం నియంత్రించుకోవాలి. లోకముతో పాటు నడవకూడదు. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని, పరీక్షించి తెలుసుకొని, రూపాంతరము పొంది, నూతనమై
మనం అలాగూ నడుచుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మూడో విషయం. అర్థమయ్యాయా 3 విషయాలు? 4వ విషయాన్ని చూద్దాం. చూడండి, మనము నియంత్రణలో ఉంచుకోవాల్సింది 4వ విషయం ఏమిటి? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండి. అన్నిటి అంతం ఏమైందంట? ఇందాకనే పాట పాడినాం, అన్నిటి అంతము సమీపమే. స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 4వ విషయం ఏమిటంటే, మన బుద్ధి విషయంలో నియంత్రణ ఉండాలి. బుద్ధి విషయంలో అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. బుద్ధిహీనులు చేసినట్టు మనము చేయకూడదు. మన బుద్ధి విషయంలో నియంత్రణ, బుద్ధి కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? ఒరే నీకు బుద్ధి లేదురంటే ఎంత కోపం వస్తుంది చెప్పండి. నీకు బుద్ధే లేదురా అన్నాం అనుకోండి, ఎంత కోపం అండి మనిషికి. అమ్మా నీకు బుద్ధే లేదమ్మా అంటే ఎంత కోపం అండి, ఎంత కోపము. కానీ బుద్ధి లేని పనులు చేస్తాం కొన్నిసార్లు. అవునా? అవునా కాదా చెప్పండి? అవునా కాదండి? కొన్నిసార్లు బుద్ధి లేని పనులు మనం చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక బుద్ధిని వాడే విషయంలో మంచికి వాడాలి. బుద్ధిని దేనికి వాడాలి? మంచి పని చేయడానికి బుద్ధి వాడాలి. చెడ్డ పనులు చేయడానికి మన బుద్ధి వాడకూడదు. కొన్ని సందర్భాలలో చెడు పనులు చేయడానికి వాడు బుద్ధి ఎక్కువ వాడుతుంటాడు. వాడి ఆలోచనలు, వాని ఆలోచనలన్నీ దేని కొరకండి? వాని ఆలోచనలు దేనికి ఉపయోగిస్తాడు? చెడ్డ పనులు, బుద్ధి లేని పనులు చేయడానికే. మంచి పనులకు వాడు ఎంత మాత్రం వాని బుద్ధిని ఉపయోగించాడు. ఉదాహరణకు దేవుని సన్నిధిలో పని ఉంటుంది, దాని కొరకు ఉపయోగించాడు వాడు. దేవుని పని కాని దాని కొరకు, దేవునిలో లేని వాటి కొరకు వాని బుద్ధి అంతా చూపిస్తాడు. అక్కడ వాడు ఏం చేస్తాడు? వాడు వాని బుద్ధి అంతా చూపిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనము బుద్ధిని వాడే విషయంలో ఏం చేయాలరా అంటే, ఏది చేయాలి ఏది చేయకూడదని మన నియంత్రణలో ఉంచుకోవాలి. మన బుద్ధిని దేనికి వాడుతున్నాం? పరిశుద్ధమైన దానికా, సహాయం చేసే విషయమా, మంచి చేసే విషయమా, మంచి పనులు చేసే విషయమా? మన బుద్ధి దేనికి వాడుతున్నాం? మద్యపానానికి మన బుద్ధి వాడుతున్నామా? ఇతరులకు నష్టం కలిగించే దానికి మన బుద్ధి వాడుతున్నామా? ఇతరులకు హాని కలిగించే దానికి మన బుద్ధి వాడుతున్నామా? కొందరు ఏం చేస్తారంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ పుట్టిస్తారండి. దేనికి వాడతారు బుద్ధి? వేరే వాటి కొరకు. ముసలమ్మ ముచ్చట్లు కొందరు ఏం చేస్తారండి? ముసలమ్మ బుద్ధి దేనికి వాడుతున్నారు? ఏమీ లాభం ఉండదు మాటల వలన. అక్కడి మాట ఇక్కడ, ఇక్కడి మాట అక్కడ అండి. ముసలమ్మ ముచ్చట్లు పెడతారు. ఏమండి బుద్ధి దేనికి వాడతారు? ముసలమ్మ ముచ్చట్లు, ప్రయోజనం లేని దాని కొరకు. అందుకు ఒక పాట పాడతాం కదా, ఏం పాట అండి అది? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథము చేతబట్టి అనే పాట మనం చూస్తాం కదా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథము చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు చేత పరిశుద్ధ గ్రంథము చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరుకనే ఉంటే తప్పమ్మా, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరుకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలంటి చాటింపు వేసేవమ్మా. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ
చాటింపు వేసేవమ్మ, విన్నదానికి కొసర వేసి ఉన్నదాన్ని మార్చేసి, విన్నదానికి కొసర వేసి ఉన్నదాన్ని మార్చేసి, రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చుబెట్ట మాకే చిన్నమ్మా, రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చుబెట్ట మాకే చిన్నమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్యే ఊసే చెప్పమ్మా, ఊరుకనే ఉంటే తప్పమ్మా. ఏం చేస్తారంట వీళ్ళు? ఈ ఇంటి సంగతి ఆ ఇంటికి మోస్తారంట, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేస్తారంట. విన్నదానికంటే కొంచెం ఏం చేస్తారంటే, పావులు జరిగితే 2 రూపాయలు చెప్తారు. ఎంత? ఉన్నదానికి కొసరు పూసి ఉన్నదాన్ని మార్చేసి, అవునా? ఇవన్నీ చేస్తారండి. రెచ్చగొట్టే పనులు అంటే బుద్ధిని ఎక్కడ ఎప్పుడు ఎలాగ వాడాలనో అలాగే వాడాలండి. గడిచిన వారమే చెప్పాము, విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం ఉంటుంది. కనుక మన బుద్ధిని వాడాలి, ఎక్కడ ఎంత ఉపయోగించాలి అనేది. కనుక బుద్ధిని వాడుదాం, మంచి విషయాలకే వాడుదాం. ఎన్ని విషయాలు చూసాం ఇంతవరకు? 4 విషయాలు చూసాం. మిగిలిన 2 విషయాలు చూస్తాను, తర్వాత వచ్చే వారం మిగిలింది చెప్దాం. మన నియంత్రణలో ఉండవలసిన 4 చెప్పండి. 1, ఆశలను నియంత్రించుకోవాలి. 2వది, నిద్రను నియంత్రించుకోవాలి. 3వది, లోక మర్యాదను అనుసరించకుండా మనల్ని మనము మరి దాటిపోయిన తర్వాత ఎంతమంది లోక మర్యాదను అనుసరిస్తో చూడాలి. లోక మర్యాదను చేస్తారండి ప్రభు నమ్మిన వాళ్ళు? మీ ఇష్టం, నేను చెప్పాను. క్రైస్తవులు మనము పాటించకూడదు. ఏం చేయాలండి? క్రైస్తవులు మనము పాటించకూడదు. స్వరూపకు తెలియదు మా భార్యకు, అది టాటు చిన్నపిల్లల కాళ్ళకు వేసింది. నేను చెప్పాను, ఇది లోకస్తులు పబ్బులో వేసుకొని వాడతారు ఇది అని చెప్పాను. అవునా, నాకు తెలియదు అనింది ఆమె. అంటే ప్రతి విషయంలో అండి లోకముతో పాటు నడవద్దు. మనం నియంత్రించుకోవాలి మనల్ని మనం. డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ప్రతీదండి. మన వస్త్రధారణ, మన ప్రవర్తన లోకముతో పాటు ఉండకూడదు, లోకముతో పాటు అనుసరించకూడదు. గడిచినది నేను చెప్పాను, లోకముతో పాటు నడవద్దు అని. గడిచిన వారం ఏం చెప్పాను? వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారండి? మంచిది. ఏం చేయాలి మనము? వెళ్ళకూడదు, నియంత్రించుకోవాలి. లోకంతో పాటు నువ్వెందుకు నడుస్తావు? లోకం మురికి నీళ్ళు వాడుతుంది, వంటకు నువ్వు మురికి నీళ్ళు వాడతావా? మనం ఏం చేయాలి? బుద్ధిని వాడాలి, కొంచెం బుద్ధిని వాడాలి. లోకం ఏం చేస్తుంది? అన్ని ఆచారాలు చేస్తుంది. ఇంట్లోకి వెళ్తున్నాం అనుకోండి, నూతన గృహ ప్రవేశం ఉందనుకోండి, ఏం చేస్తారు లోకస్తులు? చేతుల కష్టాలు చేసుకొని గోడలకు కొడతారు. అవునా? మనం అది పాటించవచ్చా? మనకు అవసరమా? అది అవసరమా అండి? కొందరు అంటారు పాలు పొంగించాలండి. ఎందుకు పొంగించాలి? సిద్దిపేట ప్రకాష్ సార్ గారు తెలుసు కదా, ఆయన ఆత్మకూరుకు వచ్చాడు. ఆత్మకూరుకు వచ్చిన తర్వాత అక్కడ ఉండే సేవకుడు మామ అశోక్ మామండి, సార్ ఇది ఇంకా మందిర ప్రతిష్టనే కాలేదు సార్ అంటే, మేము 36 మందిరాలు కట్టించాం, ఏ మందిరానికి ప్రతిష్ట చేయాలన్నారు. ఏంటండి 36 మందిరాలు కట్టించాను, ఏ మందిరానికి? మందిరాలకే ప్రతిష్ట లేనప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే పాలు వంగించాలండి. కొత్త గ్యాస్ తెచ్చినా పాలు వంగించాలి. ఏది కొత్తది ప్రారంభించినా ఇల్లు పాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి? ఎక్కడి నుండి చెప్పండి?
నేను సూటిగా చెప్తున్నాను, ఇది బ్రాహ్మిన్స్ పెట్టిన సంస్కృతి అండి. ఇది ఆకులు ఒక పేలు. మీకు తెలుసా ఆకులు ఎంత మహత్యం ఉంది? ఎంత ఉందా మహత్యం అంటే దాని లోపల దాని కథ తెలుసా మీకు? దాని ఈకలు ఉంటాయి కదా ఆకుకు. దుర్గాదేవి ఉంటుంది మధ్యన. ఏంటండి, ఒక్కొక్క ఎడ్జికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. ఆ దేవతలందరూ కూడా నువ్వు ఆకు నములట ద్వారా అది ఎంతగా ఫలిస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారంట నీకు. ఎందుకు వాడడం ఆకు? నీ దేవతలంతా ఎక్కడేసి నములుతున్నావు? లోపలేసి నములుతున్నావు. దేవతలంతా సైతాన్లను లోపలికి పంపిస్తున్నావు. నీవు ఉత్తాకు దీని పర్వాలేదు, ఎందుకంటే లోపల డైజెషన్ జరుగుతుంది. అది దానిలో సున్నం వాడి దాన్ని ఆచారంగా వాడి ఏం చేస్తారు? ఒడి బియ్యం తెచ్చిన తర్వాత ఇంటికి వస్తే ఇల్లు తిరిగి ఏం చేస్తారు? ఎందుకు వంచాలి? ఒడి బియ్యం ఎందుకు వండాలి? కొందరు మమ్మల్ని పిలుస్తారు ఒడి బియ్యాలు ఉండి. అనుసరించొద్దు లోకముతో పాటు. ఇవి మనకు లేవండి. మనం క్రైస్తవులు. మనకు ఒకటే పండుగ ఏంటంటే ప్రభు తిరిగి లేచినది, పునరుద్ధాన పండుగ. ఏ పండుగ మనకు? ప్రతి ఆదివారం పండుగనే. బాగా సిద్ధపడు దేవుని సన్నిధికి రావడానికి. వేకుజామునే సిద్ధపడు దేవుని సన్నిధికి రావడానికి. రేపు ఆదివారానికి ఏమవసరమో ముందుగానే శనివారమే సిద్ధం చేసుకో. ఏమిటి? ఆదివారం పండగ అండి మనకు. ఏంటి ఆదివారము? ఏం పండగ? పునరుద్ధాన పండుగ. ప్రభుని ఆరాధించేది పండుగ. ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, ఒక మంత్రి వచ్చాడు అనుకోండి, అతన్ని కలవడానికి వెళ్తే అదే పండుగలాగా భావిస్తారు. ఎంత బాగా జరిగిందిరా, ఎంత బ్యాండ్ పెట్టాడురా అంటాం కదా. కానీ ప్రభుని, లోకాన్ని సృజించినటువంటి వారిని, సమస్తాన్ని కలగజేసినటువంటి వారిని కలుసుకోవడానికి వస్తున్నాం. ఎంత సిద్ధపడి రావాలి? కొందరు 11కు, కొందరు 12కు. ఎంత మంచిదండి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. క్రైస్తవునికి నీకు తేడా లేదా చెప్పండి? తేడా ఉందా? తేడా ఉందా లేదా చెప్పండి? జంతువుకు జంతువులకు మధ్యన కూడా తేడా ఉంది. అవునండి. కుందేలుకు పందికి ఎంత తేడా చెప్పండి? గాడిదకు ఎద్దుకు ఎంత తేడా చెప్పండి? క్రైస్తవులకు లోకస్తులకు అదే తేడా ఉండాలి ప్రియులారా. వాళ్ళతో పాటు మనం నడవద్దు. బుద్ధి మంచిగా వాడండి. వాళ్ళు అనుసరించిన తీరు మనం అనుసరించొద్దు. మనమే ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఏమ్మా చేసావంటే వాళ్ళు తొందర పెట్టారు. నీవే చెప్పు, ఇది చేయకూడదు. నువ్వే చెప్పు ముందుగాలే. మళ్ళా సేవకుల మీద దిగుతాం. మా సేవకుడు చెప్పాడండి, అట్లా కాదు. మనం చేయకూడదని నీ అంతకు నువ్వు చెప్పు. సేవకుడు చెప్పాడే, నువ్వు చెప్పలేవా? మనం ఇది చేయకూడదు, మన మాకు పంచకూడదు. తిను, నువ్వు ఎంత కావాలంటే తింటావు. నెలకు ఒక ఆకు తిను, డైజెషన్ జరుగుతుంది. ఎందుకు వాడతారు? లోకస్తులు వాడినట్టు ముడిగట్టి ఏం చేస్తారు? అక్కడికి క్రైస్తవంలో కూడా వచ్చింది. వేలాంగిని మాత దగ్గరికి వెళ్ళి ముడుపులు కడుతున్నారు. పిల్లలు ఇవ్వాలంటే ఎవరిస్తారు? మళ్ళీ అక్కడికి పోయి సత్యం అంట మొక్కేది. కందూరు చేస్తా నీకు పిల్లలు అవుతారా కాదా చెప్పు. ఎవరు చేసింది ఇది? వాళ్ళు అనుసరించినట్టు మనము. క్రైస్తవుల దగ్గర కూడా కొన్ని మందిరాలకు గడ స్తంభాలు నిలబెడుతున్నారండి. ఎంత దౌర్భాగ్యం వస్తుందండి. క్రైస్తవ్యంలోనికి అపవాది కార్యాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల. కనుక ప్రియులారా, మూడో విషయం, లోకం అనుసరించినట్టు మనము నియంత్రించుకో. బాగా నిష్ట కలిగి ఉండు. అవునా? నిష్ట కలిగి ఉండకపోతే నష్టపోతావు. మరలా చెప్తున్నా, నిష్ట కలిగి ఉండకపోతే నష్టపోతావు. జాగ్రత్త. భక్తి విషయంలో నిష్ట కలిగి ఉండాలి. ప్రార్థన విషయంలో నిష్ట కలిగి ఉండాలి. పాపము చేయకుండా నిష్ట కలిగి ఉండాలి. లోకాన్ని అనుసరించకుండా నిష్ట కలిగి ఉండాలి. కోపముతో ఉండకుండా నిష్ట కలిగి ఉండాలి. చేతులతో పాపము చేయకుండా నిష్ట కలిగి ఉండాలి. కనుల ద్వారా పాపము చేయకుండా నిష్ట కలిగి ఉండాలి. హృదయములో పాపము చేయకుండా నిష్ట కలిగి ఉండాలి. మనస్సు ద్వారా పాపము చేయకుండా నిష్ట కలిగి ఉండాలి. పాపులు నడిచే మార్గములో నడవకుండా నిష్ట కలిగి ఉండాలి. నిద్రమత్తులు కాకుండా నిష్ట కలిగి ఉండాలి. నిష్ట కలిగి ఉండకపోతే నష్టపోతావు. నీవే ప్రమాదంలో పడిపోతావు. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. పొయ్యి మీద నువ్వు పాలు కాబెడుతున్నావు. ఏం కాబెడుతున్నావు? పాలు. పాలుల్లో పైన బలి ఉంది. బలి పడకుండా ఏం చేస్తాం? పడడానికి వస్తుంటే అట్లా పెడతాం. బలి పడే చోట పెడతాం పాలు. ఏమవుతుంది? మొత్తం తాగుతావా పాలు? ఏం చేస్తావు? కంట్రోల్లో అంటావు. అవునా కదా? ఏదైనా కుండ ఉందనుకోండి, దానిలో మంచినీళ్ళు ఉన్నాయనుకోండి, డస్ట్ పడుతుంది అనుకోండి, పడకుండా ఏం చేస్తావు? నీవు ఏదో ఒక మూత
నీ మనసులో చెడు ఏవైనా పడుతున్నాయి అనుకోండి, నీ దృష్టిలో ఏవైనా చెడు పడుతున్నాయి అనుకో, నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా ఏవైనా వెళ్ళడానికి ఆస్కారం ఉందనుకో, అక్కడికి వెళ్లకుండా నీ మనసులో చెడు తలంపులు రాకుండా ఏం చేయాలి? నువ్వు మూతలు వేసుకో. ఏం చేయాలి? నీవు కళ్ళకు మూతలు వేసుకో, పాపం చూడకుండా. బుద్ధికి మూతలు వేసుకో, చెడు తలంపులు రాకుండా. ఎలాగ మూతలు వేసుకోవాలి? ఏమిటండి ఆ మూతలు అంటే? బైబిల్లో రాయబడింది చెప్పండి. 119 కీర్తనలో ఒక మూత రాయబడింది చెప్పండి. నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. హృదయంలో వాక్యం వేసుకొని మూత వేయండి. పాపం వేసుకొని మూతేస్తే పాపమే, అవునా కాదా? కనుక ప్రియులారా, ఎన్ని విషయాలు చూసామండి ఇంతవరకు? 4 విషయాలు చూసాం. ఏంటంటే, 1 మన ఆశలు, 2వది నిద్ర, 3వది లోక మర్యాదను అనుసరించకుండా నియంత్రించుకోవాలి, 4వది బుద్ధిని ఎక్కడ ఎంత వాడాలనో అంత వాడాలి. మన మాట విధానం ఎక్కడెంత చెప్పాలి. కొందరు ఊరికని అన్ని జార విడుస్తుంటారు, అన్ని ఏడుస్తుంటారు. వాడు ఏం చేస్తాడు? చిన్నగా ఇట్లా ముట్టిస్తే మొత్తం వాడు ఏం చేస్తాడు? ఊరు మొత్తం టీవీ 9 కంటే స్పీడ్ కొడతాడు. నెట్వర్క్ అంత స్పీడ్ ఉంటుంది. 5G కాదు 6G ఉంటుంది మాటలు, చెప్పుడు మాటలు. కనుక బుద్ధిని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎక్కడ ఎంత వాడాలను. ఇంకొక విషయం, 2 విషయాలు చెప్తున్నాను కదా, ఇంకొక విషయం మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ చూడండి. చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గం. ఏంటండి? చదవండి. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణం ఏం చేసుకుంటాడంట? కాపాడుకొనును. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము, యథార్థముగా నడుచుటకు చెడు ప్రవర్తన లేకుండా నియంత్రించుకోవాలండి. మన ప్రవర్తనను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఏం చేయాలండి? మన ప్రవర్తనను కాపాడుకోవాలి. దుష్ట ప్రవర్తన ఉండకూడదు, చెడు ప్రవర్తన ఉండకూడదు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్న మాట, యథార్థముగా నడుచుటకు చెడు ప్రవర్తన లేకుండా నియంత్రించుకోవాలి. 5వ నియంత్రణ ఏమిటి? చెడు ప్రవర్తన లేకుండా నియంత్రించుకోవాలి. ఇందాక చదివిన మాట మనము ఒకసారి చదివితే అక్కడ రాయబడిన మాట, చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ప్రవర్తన కనిపెట్టుకోవాలి. మన ప్రవర్తనను కంట్రోల్లో ఉంచుకోవాలి. మన ప్రవర్తన ఎలాగుండాలి? కంట్రోల్. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. నీ ప్రవర్తనను ఆయనకు సమర్పించుకోవాలి. నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఏ ప్రవర్తన? ప్రవర్తన లేకుండా ఉండొద్దు. కొందరు ప్రవర్తన లేకుండా బ్రతుకుంది, వానికి మంచి ప్రవర్తననే ఉండదు. అన్ని అలవాట్లు ఉంటాయి, అబద్ధాలు, బూతులు, లోకము, స్నేహాలు, చెడు సహవాసాలు. వాని ప్రవర్తన చెడిపోయింది. చెడిపోయిన కూరగాయని ఎవడన్నా వాడతాడా? చెప్పండి, చెడిపోయిన కూరగాయని ఎవడన్నా వాడతాడా? అది మురిగిపోయినట్టే చూస్తుంది లోకం. ఏం చేస్తుంది? మురిగిపోయినట్టే చూస్తుంది. వ్యసనాలు, ప్రవర్తన మార్చుకోవాలండి. అలవాట్లు, మంచి ప్రవర్తన ఉండాలి. బుద్ధి, మంచి ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన మనము నియంత్రించుకోవాలి. ప్రవర్తన చెడిపోయిన వారంగా ఉండకూడదు. మనము ప్రవర్తన చెడిపోకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంట? నియంత్రించుకోవాలి. యథార్థంగా నడవడానికి, చెడు ప్రవర్తన లేకుండా నడుచుకోవడానికి మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు నీవు? పెద్దలకు తిరుగుబాటు చేసే ప్రవర్తన, పెద్దల మాట వినకుండే ప్రవర్తన, తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వని ప్రవర్తన, అత్తకు మామకు మర్యాద ఇవ్వని ప్రవర్తన, ఏ ప్రవర్తన ఉంది నీకు? ఆలోచన చేసుకోవాలి. నీ ప్రవర్తన మారాలి, నీ బుద్ధి మారాలి. నియంత్రించుకో, పాపం చేయకుండా ప్రవర్తనను కాపాడుకో. ఒక ఆయన ప్రవర్తనను కాపాడుకున్నవాడు ఎవరు? యోసేపు అండి. పాపము చేయకుండా, పాపములో పడకుండా. ఒక స్త్రీ ఆయనను శయనించడానికి వస్తే పారిపోయాడు చొక్కా విడిచిపెట్టి.
పాపము చేయకుండా ప్రవర్తనను కాపాడుకోవడానికి పారిపోయాడండి. నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన పాపము చేయడానికి పరుగులు తీస్తుందా? ఆలోచన చేయి. ఏ సమయాన ఏమి జరిగే తెలియదు. నీవు కలిగి ఉండినటువంటి ఆ ప్రవర్తన నిన్ను నాశనం చేస్తుందండి. మార్చుకో ప్రవర్తన, బుద్ధి మార్చుకో. ప్రవర్తన విషయంలో నియంత్రించుకోవాలి. ఇది 6వ వచనం, 24వ అధ్యాయం 6వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను. యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో చెప్పాను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు మాట్లాడుతున్నాడండి. సౌలును గురించి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక నియంత్రణ కలిగి ఉన్నాడు, తనను తాను నియంత్రించుకున్నాడు. ఏమని? ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. ఇతన్ని దూషిస్తే నేను దేవుణ్ణి దూషించినట్టే, ఇతనికి కార్యము అన్యాయమైనది చేస్తే నేను దేవునికి అన్యాయం చేసిన వాడనవుతాను. కనుక నేను ఇతన్ని చంపను. దీని అర్థం ఏమిటంటే, దేవుని చేత అభిషేకము నొందిన వారి మీద హద్దుమీరి ప్రవర్తించకుండా నియంత్రించుకోవాలి. దేవుని సేవకులకు హాని చేయకుండా నియంత్రించుకోవాలి. ఏం చేయాలండి? ఆ రోజు ఏంటండి? దేవుని సేవకులకు హాని చేయకుండా నియంత్రించుకోవాలండి. అది మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని సేవకుల విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మోసే అక్కను కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. మోసే మీద ఒకసారి సనిగితే సొంత కుటుంబీకులను కూడా ఒప్పడండి దేవుడు. సేవకుని మీద తిరుగుబాటుగా మాట్లాడితే, అది ఎవరైనా కావచ్చు, సేవకుల మీద హేళనగా మాట్లాడినా, సేవకుల మీద తిరుగుబాటుగా మాట్లాడినా, సేవకుల గురించి లేనిపోని విషయాలు చెప్పినా, సేవకులను గురించి ఇష్టానుసారంగా ఏ మాట అయినా జారినా, అది దేవునికి కీడు చేసిన వారం అవుతాం. ఎవరికండి? దేవునికి. కనుక ప్రియులారా, నియంత్రించుకోవాలి సేవకుల విషయంలో కీడు చేయకుండా. అది భర్త అయినా కావచ్చు, అది భార్య అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది నియంత్రించుకోవాలి. శాపం పొందుకుంటారు ఖచ్చితంగా. దేవుని సేవకులను తిరుగుబాటు చేస్తే చిన్న పిల్లల్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అవునా? ఏలియా మీద, ఆయన తల మీద హేళనగా మాట్లాడితే చిన్న పిల్లల్ని దేవుడు శిక్షించాడండి బైబిల్లో. ఆయనను చూసి బోడివాడు అని ఏలియాను గురించి మాట్లాడితే దేవుడు విడిచిపెట్టలేదండి. కనుక సేవకుల విషయంలో నీవు హద్దు మీరి ప్రవర్తించకుండా ఎలాగుండాలి? జాగ్రత్త వహించు. కొందరు సేవకులు వేస్తే లెక్కలేదు. కొందరు సేవకులను దూరం నుంచే చూసింటారు, తప్పించుకొని పోతారు. ఏం చేస్తారు? మేము ఇక్కడే వస్తుంటాము, చూసింటారు, మేము అది గమనించుంటాం, వారికి తెలియదు. అది అయినా తల తిప్పుకొని పోతారు, దాపుకి వెళ్ళిపోతారు. వందనాలు చెప్పకుండా వెళ్ళిపోయేవారు కొందరు. సేవకులు వస్తే కనీసం కుర్చీ కూడా వేసి పెట్టారు. సేవకుల ఇళ్ళకు వెళ్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వరు తాగడానికి. సేవకులు వస్తే కనీసం కానుక కూడా ఇవ్వరు కొందరు. సేవకులకు కనీసం మర్యాద ఇవ్వరు కొందరు. దేవునికి చేసినట్టు మనం చేయాలి ఏదైనా సేవ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల విషయంలో మనము హద్దు మీరి ప్రవర్తించక మనల్ని మనము నియంత్రించుకోవాలి, మనల్ని మనము కాపాడుకోవాలి. 6 విషయాలు చూశాను. కనుక ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఈరోజు 6 విషయాలు చెప్పాను. ఏంటి చెప్పండి? హద్దు మన నియంత్రణలో ఉండవలసిన 6 ఏమిటి చెప్పండి? ఆశలు. రెండవది నిద్ర, మన నియంత్రణలో నిద్ర ఎక్కువ సోమరేతాడు. మూడవది లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద ఏంటో తెలుసు కదా? తెలుసా అండి? తెలియకపోతే చెప్పండి, ప్రార్థన అయిపోయినా గలవండి చెప్తా. 4వది ఏమిటి నియంత్రణలో ఉండాల్సింది? బుద్ధి మన నియంత్రణలో ఉండాలి. 5వది ఏమిటి? ప్రవర్తన మన నియంత్రణలో ఉండాలి. యథార్థంగా నడుచుటకు మన ప్రవర్తన. 5వది ఏంటి? మన ప్రవర్తనను కాపాడుకోవాలి, నియంత్రించుకోవాలి, చెడు వాటి వైపు వెళ్ళకుండా. 6వది ఏమిటి నియంత్రణలు ఉండాల్సింది? సేవకుల విషయంలో మనము
జాగ్రత్తగా మనల్ని మనం నియంత్రించుకోవాలి. గడిచిన వారం 6 చెప్పాను, మీకు 12 గుర్తున్నాయి, అంత నీట్గా చెప్పాను మీకు. మరి ఎంత పాటిస్తారు ఇంటికి వెళ్ళి? గడిచిన వారంలో ఏమి నియంత్రణలో 6? కనులు, మనస్సు, చేతులు, కాళ్ళు, కోపము, నోరు, 6 విషయాలు అదుపులో ఉండాలి. ఈ వారం చెప్పిన 6 ఏమిటి? ఆశలు, నిద్ర, మర్యాద, లోక మర్యాద, బుద్ధిని మన నియంత్రణలో ఉంచుకోవాలి, మన ప్రవర్తనను కాపాడుకోవాలి. 6వది అద్దుమీరి సేవకుల విషయంలో ప్రవర్తించాలి. ఇవి మన నియంత్రణలో ఉండాలి. దాటిపోతే నియంత్రణ అద్దు దాటిపోయింది అనుకో, ఏమవుతుందో చెప్పండి? ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. అవునా? మనం వెళ్తున్నాం రూట్లో, సైడ్కు డివైడర్ ఉంది, మన చేతిలో మన బండి కంట్రోల్ లేకపోతే డివైడర్ కొట్టుకుంటుంది. అవునా? కనుక మనల్ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి ప్రతి విషయంలో. ప్రవర్తన, చూపు, మాట, నోరు, కనులు, మనస్సు, ప్రవర్తన, సేవకుల విషయంలో, అన్ని విషయాల్లో నియంత్రించుకొని మనల్ని మనం భద్రం చేసుకొని, చుట్టూ మనల్ని కాపలగా ఉంచుకొని, అంటే మన చుట్టూ మనము దేవుని యొక్క వాక్యము చేత నియంత్రించుకొని ముందుకు కొనసాగుదాం. జారత్వం చేయకుండా నియంత్రించుకోవాలని బైబిల్లో రాయబడింది. పాపము చేయకుండా నియంత్రించుకోవాలని రాయబడింది. చాలా విషయాలు ఉన్నాయి నియంత్రించుకోవాల్సినవి. 12 విషయాలు మీకు నేర్చుకున్నారా లేదో చెప్పండి? గుర్తున్నాయా? మీరు ఏం చేయాలి? 12 గుర్తుండాలంటే ఏం చేయాలి? బాగా మనసులో నెమరేసుకుంటుండాలి. ఇప్పుడు నీకు ఇల్లు గవర్నమెంట్ ప్రపోజల్ ఇస్తుంది అనుకోండి, ఇల్లు ఇస్తానని చెప్పారు. ఏం చెప్పారు? గవర్నమెంట్ ఇల్లు ఇస్తానమ్మా అని చెప్పి 5 చెప్పారు అనుకోండి, లేకపోతే 4 చెప్పారు. ఏమని? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత పాస్బుక్, ఇంకా అకౌంట్ బుక్, ఈ 4 చెప్పారు. మర్చిపోతే ఏమవుతుంది? ఇల్లు రాదు. మనకు కూడా దేవుడు పరలోకములో స్థలాలు సిద్ధపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 వచనాల్లో పరలోకములో ఇల్లు సిద్ధపరిచాడు. అక్కడికి రావాలంటే ఇవన్నీ ఏం చేయాలి? గుర్తుపెట్టుకొని ఏం చేయాలి? ఇల్లు రావాలంటే 4 గుర్తుపెట్టుకుంటాం. అవి బయట అయితే బాగా గుర్తుపెట్టుకుంటాం కదా. ఎవడన్నా అప్పియాలనుకోండి, రూపాయితో సహా గుర్తుపెట్టుకుంటాం. ఏం చేస్తామండి? ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. మీరు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళిన తర్వాత నెమురేయాలి. ఏమేయాలి? నెమురేయాలి. ఇప్పుడు పొట్టేలు, లేకపోతే మేకనో, లేకపోతే ఎద్దో ఉందనుకోండి, బాగా తింటుంది. నెమురేయకపోతే దానికి రోగం ఉందని. ఏముంది? డాక్టర్ దగ్గరికి పోయి, పశువుల డాక్టర్ దగ్గరికి పోయి, వెటర్నరీ డాక్టర్, సార్ ఇది నెమురేయకుంది సార్ అంటారు. ఎందుకు? రోగం ఉంటే. ఇప్పుడు మీరు ఆహారం తిన్నాం. ఏం ఆహారము? వాక్యం అనే ఆహారాన్ని తిన్నాం. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఏంటంటే టీవీ ఏం చేయాలండి? ఇవి 12 విషయాలు ఇంటికెళ్ళి కన్నులు నియంత్రణలో ఉండాలి, కాళ్ళు నియంత్రణలో ఉండాలి, మన మనసు నియంత్రణలో ఉండాలి, బుద్ధి నియంత్రణలో ఉండాలి, ప్రవర్తన నియంత్రణలో ఉండాలి, సేవకులను గురించి దూషించకుండా నియంత్రణలో ఉండాలి. అన్నీ నెమరేసుకుంటుండాలి. 12 సరబోబెట్టి పోయినప్పుడు నెమరేయాలా, పని చేయనిపోయినప్పుడు నెమరేయాలా, నీళ్ళ బిందె ఎత్తుకొని పోయేటప్పుడు నెమరేయాలా, వాక్యం ఏం చెప్పారు మందిరంలో నెమరేసుకుంటూనే ఉండాలి. మన వాళ్ళు ఏం నెమరేశారు? ఆమె నన్ను ఆ మాట అనింది, అప్పుడు నెమరేస్తుంటారు. అది అతడు నన్ను ఈ మాట అన్నాడు, ఇవి నెమరేస్తారు మన వాళ్ళు. అంటే నెమరు అంటే జ్ఞాపకం చేసుకోవడం, అరుగుదల, డైజెస్ట్ కావాలి, మన ఒంటికి పట్టాలి. ఏం పట్టాలి? వాక్యము. 12 విషయాలు చాలా సులభంగా మీ మెదడుకి ఎక్కించాను. అవి జాగ్రత్తగా ఉంచుకొని పాటించండి. భక్తి జీవితంలో అభివృద్ధి పొందండి. దేవుడి కొద్ది మాటలు దీవించి